పొలం వస్తుందా? ఇప్పుడు బాగుంటుంది కదండి పొద్దున్న వరకు. అంతలోపు మధ్యాహ్నంలోపు అసలు ఎట్లొచ్చింది? దాని జోలికి ఎందుకు పోయినావే నువ్వు? మా ఫ్యాన్ అంటది. పాపం చిన్న వేసినాను చూది. నేర్చుకున్నావు ఇక్కడే నేర్చుకున్నావు. ఎన్ని 10 months. థ్యాంక్ యూ బ్రో. భాష అన్నా బాయ్. ఇంటి ట్యాబ్లెట్లు తేలరా, హాస్పిటల్ ఉంది. దా అట్లుంటే తగ్గుతుందే. పొద్దున్నే కాలేజీ ఎత్తు కదా చిన్నోడు. ఇప్పుడే జ్వరం తెచ్చుకున్నావు. చాలా కాలుతుంది. దా డాక్టర్ కాడ ఉందా? లేవు. దా 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 చాలా కాలుతుందిరా బంగారు. దా చల్లగా ఉన్నాను మళ్ళా. లేనా చిన్నడు బంగారం కదా. లేలే పొద్దున్న బాగుంటుంది. పొద్దున్న బాగుంటుంది. ఏం చేత కాకుండా పొలం వస్తుందా? ఇప్పుడు బాగుంటుంది కదండి పొద్దున్న వరకు. పొద్దున్న వరకు బాగుంటుంది. పాపం పొద్దున బాగుండే, అంతలోపు మధ్యాహ్నంలోపు అసలు ఎట్లొచ్చింది? దాని జోలికి ఎందుకు పోయినావే నువ్వు? పాపం ఏంది చదవకుండా ఇప్పుడు వెళ్ళాతావా? చాలా వీళ్ళు తాగుదేమో. ఇప్పుడు నువ్వేం చేసినా చల్లగా ఉన్నాయి నీళ్ళు, చల్లగా ఉన్నాయి. నేను ఆ పని కాటి నుంచి ఉరికెత్తుకుంటూ వచ్చినా తెలుసా. నాకు మళ్ళీ పొద్దున్నే చెప్పకపోయినావే, నాకు మధ్యాహ్నం వచ్చినాక చెప్పకపోయినావే. నాకు చెప్పినావు నీకు జ్వరం వచ్చింది రా బంగారని. ఇట్లా చెప్పాలి కదా ఎక్కడున్నా. ఇంత అబ్బంది హాస్పిటల్లో ఉందాం అయితే ఇంత రంగా కాలుతుంది. పొద్దున ఎంత బాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా వెళ్ళినా. ఇట్లాంటివి కూడా భరించుకోవాలి. మ్యారేజ్ అంటే అప్పుడంటే వాళ్ళ అమ్మోళ్ళు నాన్నోళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు లైట్ ఎలా ఇప్పుడంటే జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూసుకుంటారు. ఇప్పుడు ఎవరు చూడరు కదా, మనమే కదా దగ్గర ఉండి ఏదైనా చూసుకోవాలి కదమ్మా. వాళ్ళ సవాల్ తీసుకుంటారా ఏమన్నా? చిన్న తీసుకుంది స్కార్ఫ్ తీసుకుంటారు. చలికి చెవులకి చలికి హాస్పిటల్ వేస్తాం బ్రో. పాపం
పాపం బ్రో, ఎన్ని ఇంజక్షన్లు ఎన్ని. మూడు గుడ్లు 3 times వేసుకోవాలి. 234 ఫోన్పేనా? అయ్యయ్యో రుద్కా చిన్నగా అంటే అయ్యయ్యో ఏంటి నొప్పేస్తుందా గట్టిగా తిక్తుంది. ఏపించుకుంటే తగ్గుతుంది, ఏపించుకోకుంటే అంతే. ఇంకా తగ్గిందా? ఇది ఒక్కటే ఇచ్చుకుందా డబ్బా. పట్టుకో. చిన్న వేస్తున్నాలే చూదిగునే చెప్తున్నాలే. మంటుంటుంది ఇది మళ్ళా. కొంచెం ఉండి తిక్కుతా. చూపిస్తుంది తగినా? జ్వరం వస్తే ఇంక పడిపోతుంది. థ్యాంక్స్ బ్రో. వీడియోలో ఒకసారి చూడు, మా ఫ్యాన్ అంటారు. పాపం చిన్న వేసినాను చూది. నేర్చుకున్నావు ఇక్కడే నేర్చుకున్నావు. ఎన్ని 10 months. థ్యాంక్ యూ బ్రో. మా ఫ్యాన్స్ ఎక్కడ పోయినా ఉంటారబ్బా మీరంటారు. బీడ్చు పాపం తగ్గిందా? అందరంగా గడిసలున్న దానికి. హాస్పిటలే కదా అది. పాపం ఎట్లా మొదలుతుంది, జరలాడిపోతుంది. మరి జ్వరం జోలికి ఎందుకు ఏంటివయ్యా? ఓయ్యా నువ్వు దాని జోలు అయినావా? నీకు అది నీ జోలికి వచ్చిందే? బాగున్నానా? పోయినప్పటికే జలుబు ఉంది నాకు. అవునా?
మళ్ళీ జలుపున్నప్పుడు ఎందుకు వాళ్ళ కాలేజ్ ఎక్కువైపోయింది. ఇంకా క్లాస్ చెప్తుంటే ఇంకా పట్టుకోలేకపోతున్నా. షాడు ఏడుపు వచ్చిందా నీకు, అందుకే ఫోన్ చేసిన తొలకపోతావేమో. నాకేం చెప్తే నువ్వు నాకు జ్వరం ఇట్లా బాగాలేదు, నేను ఆడున్నా విజయ్ నాకు ఆడున్నా నేను. అవు ఒక మాట, జ్వరం వస్తే కాలేజీకి ఎందుకు పోవాలని ఒక మొత్తం ఉంటే అయిపోయాయి. ఎట్లెట్లో ఉన్నప్పుడు ఇంటికాడ ఉంటే అయిపోయాయి. ఒక సరేనా, జ్వరం వచ్చింది కదా బజ్జీలు వేసుకుని బాగా వేసింది కదా నోట్ల మాట్లాడాలి. దెబ్బ బీయించుకొని అక్కడ పనులు చేసుకుని గడుపుకి వచ్చిన తెలుసా నేను. పాపం ఏడ్చి ఏడ్చి పెడుతుంది, కన్నీళ్ళు అన్నీ కరిగిపోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినాం. క్లాస్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పించింది. క్లాస్లో పాపం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పించిందంట మేడం. మా మేడంతో అట్లా ఉంటుంది మళ్ళీ ఏమనుకున్నా. చెప్పించింది. మా హస్బెండ్ నా స్ట్రెంగ్త్, నా బలం, నా మొగుడే అని చెప్పిన. వినిపించిందా? మై స్ట్రెంగ్త్ అని చెప్పిన. తగ్గింది తగ్గింది గ్యాస్ అవుతుంది. సో పాపం ఏం బాగాలేదు ఫస్ట్. మై హస్బెండ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్న. బికాజ్ అని హీ గివ్ మోటివేటర్, హీ ఎంకరేజింగ్ మీ, ఇంకా సంథింగ్ చెప్పేసినాక చిన్నప్పటి నుంచి కని పెంచిన అమ్ములు ఎక్కడ పోతారు? హస్బెండా? ఫస్ట్ అమ్మ వాళ్ళ హస్బెండ్ ఉండొచ్చు, ఫస్ట్ అమ్మ వాళ్ళ తర్వాత హస్బెండ్ వస్తాడు. వినపడిందా? వినపడలే కదా నేను చెప్తాడు. వీళ్ళ మేడము ఏదో అడిగిందంట సెల్ఫ్ ఇంట్రడక్షన్. దాంట్లోన ఎవరు గొప్ప అంటారు కదా, అట్లా స్ట్రెంగ్త్ అడిగినంట. నా పేరు చెప్పిందంట నా హస్బెండ్ అని. వాళ్ళ మేడం ఉండి ఏమనిందంట, చిన్నప్పటి నుంచి నీ పెంచిన అమ్మ నాన్న వాళ్ళు ఎటుపోతారు, అప్పుడే మధ్యలోనే హస్బెండ్ వచ్చినాడని అడుగుతున్నాడు. సో ఇప్పుడు అమ్మ నాన్నలకి చాలా ప్రేమ ఉంది, ఎంత లేదంటే అంత చెప్పలేనంత ఉంది. కానీ ఆ సిచ్యువేషన్లో ప్రేమలు అటువంటి. అదే చెప్పిన మేడం, ప్రజెంట్ తనే కదా మేడం చూసుకున్నాను. సో మై స్ట్రెంగ్త్ ఈజ్ మై హస్బెండ్ అని. ఓకే, బట్ 1 to 20 years పెంచి పెద్ద చేసినారు కదా. సో వాళ్ళు నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేసింటారు. సో వాళ్ళు కూడా కదా, నువ్వు ఈసారి నుంచి ఎట్లా చెప్పాలంటే మై మామ్ అండ్ మై డాడ్ ఆల్సో స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో మై హస్బెండ్ అని చెప్పాలి అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పేశాను. తగ్గింది కదా ఇప్పుడైతే. ఏడెక్కిందా బో, ఏడెక్కింది గోయ్. అప్పుడేమో బంగారానికి అవుతుంది. చిరంజీవులకు పోద్దు చిన్నోడు. గాలి పెట్టించుకున్నప్పుడు బాగుంది. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటుంది. కానీ నోట్లో పెట్టుకునేది ఇట్లా వస్తాయి ఇట్లా. అందుకు నేను సో అది అనుకున్నా, అనుకోలే. అయినా నాకేం ఇట్లా వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది చాలా. అసలు మనిషికి ఎట్లా ఉంటుంది, ఇద్దరంకి చాలా బాధలు వేస్తుంది. అప్పుడు చాలా ఉంటుంది బ్రో. ఇన్ని కష్టాలు భరిస్తూ ఇటు వరకు వస్తున్నాం రోజు డైలీ ఇలా. సో ఫస్ట్ టైం జ్వరం రావడం అప్పుడప్పుడు వచ్చింది, కానీ చిన్న జ్వరాలే. కానీ ఇప్పుడు ఏమో మీకోసం వీడియో కూడా కష్టపడి తీసిన తెలుసా. నవ్వుతుంది అప్పుడే. ఇందాక సెల్లు వీడియో చూసినా పడిపోయేది కదా, నవ్వొస్తుంది కానీ ఓపిక లేదు నా బడికి. మీకోసం వీడియో తీద్దామని ఇక్కడ పెట్టినానా, కింద పడింది. నవ్వాలని చూసిందంటే నవ్వలేకపోయిందట. అంటే స్ట్రెంగ్త్ లేదన్నమాట. నాకు జ్వరం వచ్చింది, ఏటికి నాకు జ్వరం వస్తుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు పర్వాలేదులే. సో
అవి అంటే టీ అంట, మళ్ళీ జ్వరం వచ్చినాము టీ అంట చూగే. ఈ ఆడవాళ్ళని పొద్దున తాగాలని సరిగా పాపం సడన్గా ఉరుకుతూ వెళ్ళిపోయింది. పొద్దునకి అట్లా పోయింది, పొద్దునకి ఇట్లా వచ్చేసరికి ఇట్లా జ్వరం తెచ్చుకుంది. ఇది నాకెందుకు జ్వరాలు రావు అని తనకే వస్తాయి. అనుకోకూడదు, కొట్టు సాగొట్టు. అట్లా అనుకోకూడదు, అట్లా అనుకోకూడదు. సరే నాకే జ్వరాలు వస్తాయి ఎందుకు? అట్లా అనుకోకూడదు. నువ్వు మూసుకొని ఉండాలి. కళ్ళ కాడ ఏదో ఉంది. ఏది కళ్ళు పుట్ట ఏమి? సో గైస్ చెప్పండి మళ్ళా ఏంటి విశేషాలు? అయ్యయ్యో జ్వరం వచ్చింది, అయ్యో మా చిన్న బంగారం జ్వరం వచ్చింది, అయ్యో. సూదులు వేసిన మంటదు. బాయ్ అన్న చెప్పు, ఇట్లా బాయ్ చెప్పడానికన్నా అవకాశం ఉంది. బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బ్రో. సపోర్ట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ ఇట్.